ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు నల్లపూస అయిపోయారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన ఆయన అసెంబ్లీలో ముఖం చూపించడానికి కూడా పెద్దగా ఇష్టపడటం లేదు. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ అసెంబ్లీకి రావాలని అధికార పార్టీ డిమాండ్లు చేస్తుంది. శీతాకాల సమావేశాలకు వచ్చి సీనియర్గా సలహాలు ఇవ్వాలని సీఎం సైతం సూచిస్తున్నారు. ఇంతకు అసెంబ్లీకి కేసీఆర్ రాకపోవటానికి కారణం ఏంటి? అసెంబ్లీకి వస్తే చోటు చేసుకునే పరిణామాలను ఎదుర్కోలేనని గులాబీ బాస్ భావిస్తున్నారా? ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణకు 10 ఏళ్లు సీఎంగా కేసీఆర్ పనిచేశారు. ప్రస్తుతం అధికారం కోల్పోవడంతో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కొనసాగుతున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు కేసీఆర్ 2 సందర్భాల్లో మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చి వెళ్లిపోయారు. ఇక ఆ తర్వాత నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైపోయారు. అసెంబ్లీకి సమావేశాలకే కాదు ప్రజలకు కూడా ముఖం చూపించడం మానేశారు. అధికార కాంగ్రెస్ కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీనియర్ నేతగా సలహాలు సూచనలు ఇవ్వాలని అడుగుతున్నా ఆయన స్పందించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంవత్సరం సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ కొంతకాలంగా పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంటర్నల్ గా ఆయన చేసిన వ్యాఖ్యలు తప్ప ఇప్పటి వరకు పెద్దగా స్పందించలేదు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్లు గతంలోనే కేసీఆర్ స్వయంగా చెప్పారు. కేసీఆర్ గైర్హాజరీతో ఆయన పాత్రను బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పోషిస్తున్నారు. ఎన్నికల్లో ప్రభుత్వమిచ్చిన హామీలతో పాటు రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా అటు అసెంబ్లీలో ఇటు బయట హరీష్, కేటీఆర్లు వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చి తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. జాగృతి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దాంతో కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి ఆ ముగ్గురే దిక్కన్నట్లు తయారైంది కారు పార్టీ పరిస్థితి. తాజాగా కాంగ్రెస్ ఏడాది పాలనపై కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇస్తే తీసుకుంటామన్నారు. ఇక 80,000 పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన అనుభవాన్ని పంచుకోవాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవలే వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే తనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనట్టుగా భావిస్తామని కాంగ్రెస్ అంటోంది. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో కనిపించి వెళ్లిపోయిన కేసీఆర్ మళ్లీ అటువైపు చూడలేదు. తాజాగా శీతాకాల సమావేశాలు 9వ తేదీన ప్రారంభమైనా ముఖం చూపించలేదు. తిరిగి ఈ నెల 16 నుంచి సెషన్స్ ప్రారంభం కానున్నాయి. ఈసారైనా మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వస్తారా అనేది చర్చల్లో నలుగుతోంది. ఆ క్రమంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే జరిగే పరిణామాలను ముందుగానే ఊహించి ఉంటారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. అయితే తనను అన్ని విధాలా ఇబ్బంది పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అసెంబ్లీలో ప్రవర్తిస్తారని కేసీఆర్ సంకోచిస్తున్నారట. కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చ చేపడుతుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ, విద్యుత్ కమిషన్ విచారణ వేగంగా కొనసాగుతోంది. మరోవైపు ఫార్ములా కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతిచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాను అసెంబ్లీకి వస్తే ఈ అంశాలపై ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారట. సీఎం రేవంత్ రెడ్డి తనకు ఉన్న వయసు గ్యాప్ కారణంగా అసెంబ్లీకి వస్తే తన ఇమేజ్ తగ్గుతుందనే భావనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
అదీ కాక 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ టీడీపీ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి వాయిస్ అసెంబ్లీలో వినిపించకుండా చేశారు. ఇప్పుడు అదే పరిస్థితి తనకెదురవుతుందేమోనని గులాబీ బాస్ ఆందోళన చెందుతున్నారట. ఏదేమైనా ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి రావాలని అధికార కాంగ్రెస్ రావాలంటోంది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏంటి, రాకపోతే ఏంటని బీఆర్ఎస్ అంటోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో గులాబీ బాస్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది చూడాలి.